ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో గంజాయి కలకలం రేగింది. యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారు. గత రాత్రి గంజాయి తీసుకుంటుండగా 2 యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కూర్చోండి. ఎవరి మీది? కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. సిగరెట్లు మీరు ఇల్లు వెంట తీసుకుంటే పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, ఒకవైపు ఏమో మేము అసలు గంజాయిని పూర్తిగా నిర్మూలించేసామని గొప్పగా చెప్పేసుకుంటున్నారు, కానీ చూస్తున్నాం ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే గంజాయి సేవిస్తుండగా 2 యువకుల్ని పట్టుకున్నట్టు చెప్తున్నారు. ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? వాస్తవం అయితే పోలీసులు మాత్రం వీళ్ళ మీద బైండ్ ఓవర్ చేసి వదిలేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఇది పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మూలపేట గ్రామం కొత్తపల్లి మండలంలో ఉంటుంది. అయితే పిఠాపురం చెందినటువంటి కొంతమంది యువకులు గత కొంతకాలంగా ఈ మూలపేటలో ఒక ఇంటిని అద్దె తీసుకుని గంజాయి సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ఇంటి యజమానిని హెచ్చరించడం జరిగింది. దీంతో ఆ ఇంటి యజమాని ఇంటి ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఇంటికి అలవాటు పడ్డ వాళ్ళు ఆ యువకులంతా కూడా వచ్చి నిన్న 2 యువకులు ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి గంజాయి సేవిస్తుండగా మరొకసారి స్థానికులు దృష్టి పడింది. వెంటనే స్థానికులు వెళ్లి ఆ రెడ్ హ్యాండెడ్ గా 2 యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఇల్లు తాళాలు బదులు కొట్టుకుని మీరు గంజాయి సేవిస్తారు ఎక్కడ వాళ్ళని చెప్పి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా పిఠాపురం చెందిన వారుగా వాళ్ళని గుర్తించడం జరిగింది. వెంటనే యు కొత్తపల్లి పోలీసులకి సమాచారం అందించి వాళ్ళని అప్పగించడం జరిగింది. అయితే పోలీసులు ఇలాంటి కేసు కూడా నమోదు చేయకుండా కేవలం ఫైండ్ అవుట్ చేసుకుని 2 యువకులు వదిలేస్తారని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అధికారంలో వస్తే గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది కుటుంబ ప్రభుత్వం. కానీ వాస్తవంగా చూసినట్లయితే పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఓకే రాజు, థ్యాంక్ యూ.